హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నళిని మోహన్. నత్తళ్ళు వంకాయ కర్రీ అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. నత్తళ్ళు వంకాయ చాలా 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 బాగుంటుందండి. అది మనం ఎండ్రాయిలు అన్నీ వేసుకొని చేసుకుంటాం కదండి. నత్తళ్ళు అయితే ఇంకా ఫైన్గా ఉంటుంది. ఇక్కడ వండుతుంటే కర్రీ ఇక్కడ వాసన వస్తుంటుంది. అంత టేస్ట్గా ఉంటుందండి కర్రీ, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది నేను నత్తళ్ళు అయితే ఒక 100 గ్రాముల నత్తళ్ళు తీసుకున్నానండి. 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. 2 ఆనియన్స్, పచ్చిమిర్చి సరిపడి తీసుకున్నానండి. నత్తళ్ళు అయితే శుభ్రంగా బాగా ఒలిసి ఒక 1/2 అవర్ వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి. అది ఇసుక అది ఉంటుంది, మట్టి ఉంటుంది, బాగా పైన పులుసు ఉంటుందండి. అదంతా పోయేదాకా మనం ఒక 1/2 అవర్ నానబెట్టి ఉంచుకోవాలండి. ముందుగా ఇవి ఒలిసి నానబెడతాను, 1/2 అవర్ నానబెడతానండి. ఈలోగా వంకాయలన్నీ ప్రిపేర్ చేసుకుని లోపు నానుతుందండి. దాంట్లో ఇసుక ఉంటుందండి, బాగా మట్టిగా ఉంటుంది, కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి. అన్నిట్లో వేసుకోవచ్చు. ఇది కోడిగుడ్లో వేసుకోవచ్చు. మొత్తం అంతే. ఇంకా అన్నీ కూడా ఆ బుర్ర తీసేసి పైన పొట్టలాగేస్తాయండి. తోక తీసేస్తే మొత్తం లోపల ఉన్న చేదంతా బయటకు వచ్చేస్తుందండి. ఇంకేం ఉండదు, బ్లాక్ అంత వైట్ వచ్చేస్తుంది. కడిగేస్తే శుభ్రం కడుక్కుంటే మనం 3 times అయినా కడగాలనేది. అదిగోండి ఇంకా అన్నీ కూడా అంతేనండి. ఇంకా అన్నీ అలాగే చేస్తానండి. మొత్తం అన్నీ చేశానండి, అలా పెట్టేస్తాను చేసి. ఒక 1/2 అవర్ నానబెడతానండి వాటర్ వేసి. అలా ఒక 1/2 అవర్ ఉంచేసి మీకు ఈలోగా వంకాయలనే ప్రిపేర్ చేసుకుంటానండి. వంకాయలు కోసుకుని ప్రిపేర్ చేస్తాను. ఈలోపు అన్నీ నానతాయండి మనకి. కూరగాయలు అయితే రైతు బజార్లో కాయగూరలు చాలా రేటు ఎక్కువ ఉన్నాయండి. చాలా మండిపోతున్నాయి రేట్లు అయితే. ఎండ అలా ఉందో కాయగూరలు కూడా రేట్లు అలా పెరిగిపోయినాయండి. చాలా రేట్ ఉందండి. కేజీ వంకాయలు 40 రూపాయలు చెప్తున్నారు. 10 రూపాయలకు 20 రూపాయలకు వచ్చే వంకాయలు ఇప్పుడు 40 రూపాయలు అయిపోయిందండి. ఒక 1/2 కేజీ తీసుకున్నానండి ఆ వంకాయలు అయితే. ఈరోజైతే నేను మొన్న రైతు బజార్కి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. ఇవి ఎండి చేపలు అవి తీసుకొచ్చాను, ఇంట్లో వేసుకుంటాను నేను. అన్నీ సన్నగా తరిగేసి పెట్టుకుంటానండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పాన్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ తగిలించాలండి, బాగుంటుంది. మన నీసు కూరలో కారం ఒకటి, ఆయిల్ ఒకటి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి కర్రీ అయితే. ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తానండి. ముందు ఆనియన్స్ వేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేపాలండి. దాని తర్వాత నత్తలు వేసుకుని వేపాలండి మనం. అదే ఉప్పు చేప అయితే ముందుగా వేపి పక్కన పెట్టుకునండి, వంకాయ కర్రీ ఉడికేటప్పుడు వేసుకోవచ్చు. ఇవి నత్తలు కదండి, గట్టిగానే ఉంటాయి కనుక మనం కలిపి వండేసుకోవచ్చండి. ఆనియన్స్ వేస్తానండి ఇప్పుడు. అవన్నీ బాగా ఎర్రగా ఎగిన తర్వాత నత్తలు వేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ అండి 2 వేస్తానండి. కర్రీ అయితే చాలా ఫైన్గా ఉంటుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నత్తలు వంకాయ కూర మనం ఎప్పుడైనా వండుకుంటే చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు వండుకోవచ్చండి ఇలాంటివి. బాగా ఎర్రగా వేయాలండి. అది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నత్తలు వేసేయడం అండి. అది 3 సార్లు కడిగానండి, 3 times బాగా శుభ్రం కడిగి పెట్టుకున్నానండి. అవి వైట్గా వచ్చేసి ఇసుక అది లేకుండా శుభ్రంగా 3 times కడిగి పెట్టానండి. బాగా కడగాలండి అది. అంతేనండి. బాగా బాగా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి. ఇప్పుడు వంకాయలు వేసుకోవచ్చాను అందులోను. వంకాయలు వేసిన తర్వాత ఒక పావుగంట, ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. ఆయిల్లో బాగా మగ్గుతాయండి వంకాయలు, మగ్గిపోయి మూత పెట్టేస్తాయండి. బాగా మగ్గుతాయండి అందులో ఆయిల్లోను. బాగా కలపాలండి. ఇంకా 5 నిమిషాలు మగ్గనిచ్చి మూత పెట్టాలండి. సాల్ట్ వేసుకుని మూత పెట్టాలండి.
బాగా మగ్గనిచ్చి మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మూత పెట్టేస్తానండి. ఇప్పుడు ఇదిగోండి బాగా మగ్గిన తర్వాత తీస్తున్నానండి మూత. ఇదిగోండి మనం ఇప్పుడు సరిపడిగా ఉప్పు కారం అన్నీ వేసుకోవచ్చండి. ముందుగా సాల్ట్ వేసాను కనుక చూసి రుచి సరిపడిగా వేసుకోవచ్చండి. తర్వాత ఇప్పుడు దీంట్లో కారం లైట్ పసుపు అండి, అది స్పూన్నర కారం వేస్తానండి. ఎందుకంటే ఇది ఆడించిన కారం అండి, ధనియాల పొడి అన్నీ వేసి ఆ ఇంట్లో ఆడించిన కారం అండి ఇది. పచ్చికారం వేసుకున్న వాళ్ళైతే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఆడించిన కారం కనుక మసాలా కారం అండి ఇది. అన్నీ అందులో ఉంటాయి కదండి. ఇంకా ఒక 5 నిమిషాలు మరీ మగ్గనిచ్చి వాటర్ పోసుకోవచ్చండి. బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు వాటర్ వేసుకుంటే మెత్తగా అయిపోద్దండి కర్రీ. ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. బాగా బాయిల్ అయిపోతాయి వంకాయలు, మెత్తగా అయిపోతాయి. ఇది కొంచెం సరే మెత్తగా అయిపోతాయి. ఒక 10 నిమిషాలు మళ్ళీ నూనె అది బాగా తేలిపోయి బాగుంటుందండి కర్రీ అయితే. పైకి నూనె వచ్చేదాకా బాగా ఉండాలండి. అలాగే ఒక పొయ్యి స్టవ్ మీద అలా పెట్టేస్తే కాసేపు బాగా మగ్గిపోతుందండి. అయిపోయింది చూసారా. 5 నిమిషాల తర్వాత తీసానండి కర్రీ. ఇదిగోండి అలా నూనె తేలిపోయి కర్రీ అయితే మెత్తగా అయిపోయి ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి వంకాయ నత్తలు. అప్పుడప్పుడు వండుతుంటానండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. మా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలామంది వాచింగ్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి. అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. పైన కొత్తిమీర జల్లుకోవచ్చండి. లైట్గా కొత్తిమీర వేస్తానండి. కొత్తిమీర వేస్తే బాగుంటుందండి. గార్నిష్గా అయినా మనకి టేస్ట్కి అయినా బాగుంటుందండి. ఎక్కువ కాకుండా లైట్గా వేసానండి. సన్నగా తరిగేసి లైట్గా వేసుకుని అంతేనండి. వంకాయ నత్తలు చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఈరోజు మా ఇంట్లో చేసుకున్న కర్రీ అండి ఇది.